వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో 2007లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం సూపర్ హిట్ అయింది. రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. రెండవ చిత్రం అంతకు మించినట్లు ఉండాలి అన్నట్లు ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు రామ్ చరణ్ సెకండ్ మూవీ జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన మగధీర చిత్రం అప్పటికి 80 ఏళ్ల చరిత్ర ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ చిత్రం కోసం రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ కూడా స్టంట్స్ కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. కొన్ని రియల్ షాట్స్ చేశాడు. రాజమౌళి అనుకున్నట్లు ఈ చిత్రాన్ని తీయగలగడంతో మూవీ సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు రాజమౌళి టెన్షన్ మొత్తం బడ్జెట్ గురించేనట. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో 40 కోట్ల బడ్జెట్ అంటే మామూలు రిస్క్ కాదు. అయితే మగధీర సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మరో స్టార్ హీరో సెట్ కి వచ్చి ఏకంగా ఫైట్ మాస్టర్లకే వార్నింగ్ ఇచ్చి వెళ్లేవాడట. ఇంతకు ఎవరా హీరో, ఏంటా వార్నింగ్ తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది షో. మగధీర సినిమాలో ఎంతో మంది స్టార్ కాస్టింగ్ నటించారు. అందులో శ్రీహరి కూడా ఒకరు. అయితే మగధీర షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు శ్రీహరి సెట్స్ కి వచ్చేవారట. రాజమౌళి, అల్లు అరవింద్, రామ్ చరణ్ తర్వాత మగధీర చిత్రాన్ని అంత రెస్పాన్సిబుల్ గా తీసుకున్న వ్యక్తి శ్రీహరి. ముఖ్యంగా రామ్ చరణ్ విషయంలో శ్రీహరి చాలా కేరింగ్ చూపించారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చరణ్, శ్రీహరి ఇద్దరూ తెలిపారు. కొన్నిసార్లు శ్రీహరి షూటింగ్ లేకపోయినా ఆయన సెట్స్ కి వచ్చేవారట. యాక్షన్ సీన్లు జరుగుతున్నప్పుడు శ్రీహరి స్వయంగా రోబ్లు, ఇతర సేఫ్టీ వ్యవహారాలన్నీ గమనిస్తూ ఫైట్ మాస్టర్స్ కి వార్నింగ్ ఇచ్చేవారు. రామ్ చరణ్ ఒకరోజు శ్రీహరిని అడిగారట, మీకెందుకు సార్ ఇదంతా, ఫైట్ మాస్టర్స్ చూసుకుంటారు కదా అని అడిగితే, లేదు చరణ్, నీకేమైనా జరిగితే మీ నాన్న దగ్గర నాదే బాధ్యత, ఆయనకి నేనే సమాధానం చెప్పాలని చెప్పారట. ఫైట్ మాస్టర్స్ ని తరచూ వార్నింగ్ ఇస్తూ వాళ్ళని స్టంట్స్ విషయంలో అలర్ట్ చేసేవారు. తాను చిన్నప్పుడు శ్రీహరి గారితో కలిసి జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ కి వెళ్లేవాడినని రామ్ చరణ్ తెలిపారు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. శ్రీహరి టాలీవుడ్ లో రియల్ స్టంట్స్ చేసే హీరోల్లో ఒకరు. శ్రీహరి కూడా మగధీరపై ఒకసారి మీడియా ముఖంగా మాట్లాడారు. రామ్ చరణ్ యాక్షన్ చేస్తుంటే ముందుగా వెళ్లి రోప్లు చెక్ చేసేవాడిని. చరణ్ స్టంట్స్ చూస్తుంటే భయం వేసేది. చాలా రిస్క్ చేశాడు. మీరెందుకు అంకుల్, వాళ్ళు చూసుకుంటారు కదా అని చరణ్ అడిగితే ఒకటే సమాధానం చెప్పా, నీకు చిన్న ప్రమాదం జరిగినా మీ నాన్న నన్ను అడుగుతారు, శ్రీహరి ఉన్నాడు కదా చూసుకోలేదా అని అంటారు అంటూ సమాధానం ఇచ్చారు. చిరంజీవితో శ్రీహరికి ఉన్న అనుబంధం అలాంటిది. మరి 2013లో శ్రీహరి గారు మరణించారు. నిజంగా అలాంటి నటుడిని కోల్పోవడం తెలుగు చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టమే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.